శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పొలాకి మండలం కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు పోలాకి మండలం జాతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు కిల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ రేపటి నుంచి ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు హర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని నినాదాలు చేశారు. ఆగస్టు 14న విభజన గాయాల స్మారక దినం సందర్భంగా దేశ విభజన చీకటి అధ్యయనాన్ని స్మరించుకుందాం. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్మారక విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటిద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లి లక్ష్మణరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీపాన కృష్ణమూర్తి, కోరుకోల రామారావు, సురపతి కృష్ణారావు, కిల్లి అప్పన్న, కరుకోల దుష్యాంతరావు, రామకృష్ణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాలు ఎగరాలి, జాతీయ భావం మేల్కొల్పే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా హర్ తిరంగా అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అలాగే మన శ్రీకాకుళం వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పోలాకి జంక్షన్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం, తర్వాత ప్రయాగ్రామంలో ఉన్నటువంటి గరిమెల సత్యనారాయణ మరియు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించుకోవడం, అలాగే ఈరోజు మన కోడూరు పాఠశాలలో ఉన్నటువంటి గాంధీ మహాత్మ విగ్రహానికి పూలమాలతో ఈరోజు సత్కరించి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇది రానున్న రోజుల్లో జాతీయ భావం ప్రతి ఇంటికి కూడా, ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి కూడా కలిగే విధంగా మేల్కొల్పడం ఉద్దేశమే ఈ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అలాగే మిగతా కార్యకర్తలకు అందరికీ, ఇక్కడికి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం.